శ్రీమాత్రే నమః. జై అఖిలాండేశ్వరి. శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాదులు నిర్వహించడం జరిగింది మన సర్వజ్ఞపీఠం నందు. అయితే ఈ యొక్క గురు పౌర్ణమిని పురస్కరించుకొని మీకు యొక్క మంత్రం యొక్క వివరణలు మరియు ఒక మంచి అందరూ సాధన చేసుకునే విధంగా అన్ని విధాలుగా తమ తమ కోరికలు తీర్చేటువంటి ఎటువంటి ఈ మనకి నియమ నిబంధనలు లేనటువంటి మంత్రాన్ని మీకు ఒకటి ఇవ్వదలిచాను. గురువు ఆజ్ఞతో, అమ్మవారి ఆశీస్సులతో. ముందుగా ఇచ్ఛ అంటే కోరిక, శక్తి, జ్ఞానం అనంటే పలానా మంచి చెడు అని గ్రహించగలిగే శక్తిని శక్తిక్రియ. శక్తితో బొడ్డు దగ్గర పరాశబ్ద బ్రహ్మంగా పుట్టి గుండెల వద్ద పశ్యంతిగాను, కంఠం వద్ద మధ్యంగాను, నాలుగు నుంచి వైఖరిగాను బయటికి రూపగా వచ్చే మాటనే నాదం అంటారు. మాట లేకపోతే మనం మంత్రం చదవలేం కదా, నాదం అంటారు. ఇది బిందువు అవుతుంది. ఇది శబ్ద బ్రహ్మ స్వరూపం. అంటే కనిపించదు, వినిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యోగ సాధనలో అష్టాంగ విధానాలు ఉన్నాయి. వాటికి సూత్రాలను అంటే సూత్రార్థాలను బాగా తెలుసుకోగలగటాన్నే విద్య అంటారు. ఇదే జ్ఞానం, ప్రతిభ, తెలివి, రకరకాల మాటలు. కొన్ని అవిద్యలు ఉంటాయి, వాటిని చీకటి అజ్ఞానంతో పోలుస్తాం కనుక వాటి జోలి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రకృతిలో మనకు కనిపించే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపమే. అందుకనే మన పెద్దలు ఏమన్నారంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అంటే ప్రతి జ్ఞానికి నువ్వు చేసే సేవ అంటే ప్రతి జీవికి నువ్వు చేసే సేవ నీకు పరమాత్మను చూపిస్తుంది అని అంటారు. హింస మార్గం పాపం కనుక ఆ మార్గాన్ని ఎప్పుడు కూడాను పొందాలని చూడొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి భగవంతుడే సాక్షి. ఎందుకంటే మన మనసే భగవంతుడు. అందువలన ఆత్మసాక్షి అంటారు. కనుక మనం చేసే మంచి చెడులకు కర్మసాక్షిగా చెప్పేది ఆత్మే. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు ఏది ఎక్కడ ఉన్నదో చెప్తాను, వినండి. పృథ్వీ యాప్తాబ్జో వాయు ఆకాశ అన్నట్లు మన శరీరంలో పాదాల నుంచి మోకాళ్ళ వరకు భూమి. కనుకనే నడుస్తాం. ఈ భూమికి మనకు గల కారణమే ఆకర్షణతో మనం భూమికి అతుక్కొని ఉంటాం. అదే మూలాధారం. జలం నడుము వరకు. ఇక్కడే మలమూత్ర సంభోగాది సృష్టి విధానం ఉంటుంది. దీన్ని స్వాధిష్టానం అంటారు. నాభి కమలం మణిపూరకం, అగ్నిస్థానం. వెలుగు వెలిగే ప్రాణం. మనలోని వేడికి ప్రధాన స్థానం. వాయుస్థానం హృదయస్థానం, అనాహతం. ఆకాశస్థానం కంఠ ప్రదేశం. శబ్దం ప్రాణస్థానం. కంఠగత ప్రాణాలు అన్నారు పెద్దలు. అన్నగత దేహాలు. మనకు తిన్నదే పుష్టి, అనుభవమే తృష్టి. ఆజ్ఞాచక్రం అనేది మనసుకు నిశ్చలతకు కారణం. సంకల్ప బలం ప్రకారం మన యొక్క కోరికలను తీర్చగల స్థానం అన్నమాట. ఆజ్ఞాచక్ర స్థానం అనేది. కనుక ఇక్కడ మనం ఏదైనా ఒకటి మనసులో అనుకుంటే కన్ను మూసినా కన్ను తెరిచినా మనకు అది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనోజపం అని అంటారు. ఇక్కడ చాలామంది అంటుంటారు, గురువుగారు మేము లక్షలు చేసాం జపం, కోట్లు చేసాం జపం, కానీ ఫలించలేదని అంటూ ఉంటారు. అంటుంటే అలా అనేవాళ్ళు చాలామంది గురువుగా నాయకు కూడా వచ్చారు. కానీ సరిగా చేస్తే ఎందుకు ఫలించవు? ఇప్పుడు జపం అనేది 16 రోజుల్లోనో 32 రోజుల్లోనో చేస్తే కార్యసిద్ధి రాదు. 21 రోజుల్లో చేస్తే కార్యసిద్ధి రాదు. ఎందుకని కార్యసిద్ధి రాదు అంటే మంత్రం, దేవత, గురువు ముగ్గురు వేరు కాదు. మంత్రము, దేవత, గురువు ముగ్గురు వేరు కాదు. నువ్వు ఎప్పుడైతే ముగ్గురిని కలిపి ఒకే చోట చూస్తావో అప్పుడే నీకు మంత్రం సిద్ధిస్తుంది. గురువును మరిచి మంత్రాన్ని జపం చేసిన, కేవలం భగవంతుని తలిసి మంత్రాన్ని జపం చేసిన, ఆ ఇద్దరిని వదిలేసి మంత్రం మీద దృష్టి పెట్టి కేవలం మంత్రాన్ని జపం చేసిన పాఠం చదివినట్లు అవుతుంది తప్ప నీకు మంత్రజపం చేసినట్లు ఏది కూడాను
ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ముందు మన మనోవీధిలో దాన్ని అంటే ఈ భృగుటిలో ఆ చిత్రాన్ని నిలబెట్టుకోవాలి. గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఏ దేవత మంత్రం అయితే ఇచ్చారో ఆ దేవతని భృగుటిలో నిలబెట్టుకొని అమ్మవారిని చూస్తున్నట్టుగానే భావన చేస్తూ అమ్మవారిని మంత్రధ్యానం చేయాలి. చేస్తే అప్పుడు ఆ యొక్క విధానం అనేది, ఆ దృశ్యం అనేది మీ మనసులో నిలబడిపోతుంది. అంతే. ఇక దాని గురించి ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ విధానంలో చేస్తే మీకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, వ్యాపారం అంటే వ్యాపారం, పెళ్ళి అంటే పెళ్ళి అన్నీ వస్తాయి. ఇవి ఖచ్చితంగా దీక్షగా ఒక మంత్రాన్ని 45 రోజులు కానీ, 6 మాసాలు కానీ, సంవత్సరం కానీ గురువు మీకు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా చేయాలి. మనోన్మాయన మహా అని పరమాత్మ గల గొప్ప పేరు. భగవంతుని ఆశీర్వాదంతో ఆనందమే భగవంతుడు, పరమాత్మయే ఆత్మగా, ఆ ఆత్మనే పరమాత్మగా మారి కార్యసిద్ధికి అనుకూలిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏ సంకల్పం కూడా లేనటువంటి మనస్సు పరబ్రహ్మ నిష్టలో ఉంటుంది. మనస్సు పరబ్రహ్మను చూడలేదు, కానీ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతుంది. ఇదే ఆత్మ పరమాత్మల యొక్క తాదాత్మ్యత. ఆ స్థితి దైవత్వ సిద్ధికి ప్రధాన కారణం. ఇక అక్కడ మీకు సిద్ధి లభించినట్లే. ఇంకా మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కనుక మీరు దృష్టిని మొత్తాన్ని కూడాను గురువు పైన, దైవం పైన పెట్టి మనం మంత్రాన్ని సాధన చేయాలి. మరొక విషయం, ఇక్కడ చాలామంది అష్టసిద్ధులు అంటే ఏంటో అనుకుంటారు. అవి అణిమాసిద్ధి, మహిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, ప్రాప్తిసిద్ధి, ప్రాకామసిద్ధి, వశిత్వ సిద్ధి, ఈసత్వ సిద్ధి, వీటిని అష్టసిద్ధులు అంటారు. మన వేదం అంతా కూడా యోగసిద్ధి కోసం సాధనకే చెప్పబడింది. అంతే. అది కాకుండా మరొకటి ఏమీ కాదు. బయట మనం చేసేది బాహ్యరాగ పూజ, బయట పూజ. సూక్ష్మ శరీరం చేసేది అంతర్యాగం, మానసిక పూజ. ఇక్కడ అంతర్యాగం అనేది చాలా గొప్పది. మనం మానసిక పూజతోనే ఏదైనా చేయగలం. అందుకని జపం కూడా మనసులో మాత్రమే చేయాలి, బయటికి బాహ్యంగా చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు మంత్రం ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. హరి మర్కట మర్కట మర్కటాయ శృంఖల బంధ విమోచనాయ హూంపట్ స్వాహ. హరి మర్కట మర్కట మర్కటాయ శృంఖల బంధ విమోచనాయ హూంపట్ స్వాహ. ఒక్క 10 లక్షలు చేయండి మంత్రాన్ని. బ్రహ్మచర్యం పాటించండి. నేల పడుకోండి. దగ్గరలో ఉన్న హనుమాన్ క్షేత్రాన్ని నిత్యం దర్శిస్తూ ఉండండి. మీకు ఎటువంటి కష్టం ఉన్నా ఇనప సంకెళ్ళు కట్టేసినా కూడా నా సంకెళ్ళు కూడా తెగి కింద పడిపోతాయి. అంతే. గుర్తుపెట్టుకోండి. ఇనప సంకెళ్ళైనా తెగిపడిపోతాయి. ఎంత కష్టాల్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అన్ని రకాల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. గురు పౌర్ణమి రోజున మీకు హనుమాన్ మంత్రాన్ని ప్రసాదించాను. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ మంత్ర సాధన చేయండి, హనుమాన్ సాధన చేయండి. ఈ యొక్క హనుమాన్ సాధన చేయటం వల్ల మీకు గురువు లభిస్తాడు. మీరు రకరకాల బంధాల నుంచి విమోచన పొందుతారు. శుభం భూయాత్. అందరికి కూడాను అమ్మవారి ఆశీస్సులు. గురుదేవో భవ.